ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కోసం వచ్చిన ఆయన్ని ఇలా అరెస్ట్ చేయడం, కొట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరిని అడగాలో, ఎవరిని అడిగితే సహాయం చేస్తారో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ప్లీజ్ ప్రశాంత్, ఎలాగైనా శౌర్య సార్ని విడిపించు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు కదా నేను వాడుకోవాలి. ఇప్పుడు రామలక్ష్మి నేనేం చెప్పినా చేస్తుంది. రామలక్ష్మి నా మాట వింటే వాడు బయట ఉంటే ఏంటి, లోపలుంటే ఏంటి. సరే, నువ్వు వింతలా పిలిచావు కాబట్టి, వాణ్ణి అరెస్ట్ చేయడం తట్టుకోలేక బాధపడుతున్నావు కాబట్టి, కేవలం నీ కోసం, నువ్వు బాధపడకుండా ఉండటం కోసం వాణ్ణి నేను విడిపిస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ అందుకు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి? వాడెదురుగానే నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పాలి. ఏంటి? అవును, ఇన్ని రోజులు నువ్వు వద్దన్నా నీ వెంటపడి తిరిగి వాడిని బాధ పెట్టలేదా? అందుకే వాడి మొహం మీదే, వాడి కళ్ళెదురుగా నాకు ఐ లవ్ యూ చెప్పావనుకో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, పెళ్లి చేసుకోబోతున్నావు అని అర్థం అవుతుంది. కాబట్టి వాడు సైలెంట్ అయిపోతాడు. అది నువ్వు చేస్తానంటే ఇది నేను చేస్తాను. నీ సంతోషం కోసం నేను చేస్తున్నప్పుడు నా సంతోషం కోసం నువ్వు చేయవా? రామలక్ష్మి, నీ ఆనందం కోసం వాడిని విడిపిస్తున్నప్పుడు నా ఆనందం కోసం ఈ మాత్రం చేయలేవా? అయినా నేనేం పరాయివాడిని కాదు కదా, కాబోయే భర్తనే కదా. భర్తకు ఐ లవ్ యూ చెప్పడం తప్పెలా అవుతుంది చెప్పు? సరే, నీకంతగా ఇబ్బందిగా ఉంటే ఇంకెవరినైనా అడిగి వాడిని విడిపించుకో. వద్దు వద్దు. మరి చెప్తావా? చెప్తాను. అది నువ్వు అదే మాట మీద ఉండు. వాణ్ణి నేను బయటికి తీసుకొస్తాను. అప్పుడు నువ్వు హ్యాపీ, నువ్వు ఐ లవ్ యూ చెప్పాక నేను హ్యాపీ. మర్చిపోవద్దు, వాణ్ణి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.